మాటలు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, మా ప్రభువా, ఈ యొక్క పునరుద్ధాన దినములో మా తండ్రి మేము నీ సన్నిధిలో పాల్గొని నిన్ను స్తుతించే భాగ్యాన్ని ప్రసాదించినందుకు వందనాలు తండ్రి. ప్రభా, ఇక్కడ చేరినటువంటి మీ పిల్లలందరినీ మా ప్రభా మీరు పేరు పేరు వరుసలు దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచండి, నీ మెండు దేవుడు కుమ్మరించాలి తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలైనా ప్రభా. కొద్ది సమయం నేను మాట్లాడుతుండగా నీ పరిశుద్ధ ఆత్మశక్తితో నింపండి. మాట్లాడుతున్న నాకు, వింటున్న వీరికి మీ సహాయం దయచేయమని, మీరే తోడుగా ఉండి కాపాడమని మా ప్రభు ప్రియరక్షకుడే వేసినామని అడుగుతున్నాము తండ్రి. దేవుడు మనని ఆశీర్వాదపు అంచులోకి తీసుకెళ్ళేటప్పుడు ఎక్కడి నుంచి తీసుకెళ్తాడంటే శ్రమల గుండా తీసుకెళ్ళి అక్కడ ఆశీర్వాదపు అంచులో నిలబెడతాడట. మనమేం చేస్తామంటే శ్రమలు రాగానే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, అసలు నాకే వస్తున్నాయి, ఊళ్ళో ఎవరికి రాని శ్రమలు, ఎవరికి రాని బాధలు, ఎవరికి రాని ఇబ్బందులు, ఎవరికి లేని సమస్యలు, ఒకటి పోతే ఒకటి వస్తాను అని చెప్పి మనం అనుకుంటాం. కానీ దేవుడట మనల్ని శ్రమల గుండా తీసుకెళ్ళి ఆశీర్వాదపు అంచులో ఉంచుతాడట. అందుకోసం ఒకసారి మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము మీ బైబిల్ తెచ్చి చూడండి. కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 15వ వచనం. 91వ అధ్యాయము. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఏమిస్తాను? సమాధానం చేస్తాను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేది. శ్రమలలో నేను అతనికి తోడుగా ఉంటాను. మీరు శ్రమలో వచ్చినప్పుడు ఏమనుకుంటారు? అందరూ నన్ను విడిచిపెట్టారంటారు. ఈ లోకంలో ఉండబడిన వారు, మన బంధువులు అయినటువంటి వారు, మన రక్త సంబంధికులు అయినటువంటి వారు కూడా శ్రమలలో విడిచిపెడతారు, మనని కష్టాలలో విడిచిపెడతారు. ఇక సుఖం వచ్చిందనుకో చుట్టాల లెక్క వస్తారు. సుఖం ఉన్నదనుకో చుట్టాల లెక్క వస్తారు. అందుకోసమే శ్రమలలో మనకు ఎలా ఉంటుందట? తోడై ఉండేదను. శ్రమలలో నేను తోడై ఉండేదను. నువ్వు ఏ శ్రమలోనైతే చిక్కుకొని ఉన్నావో అక్కడ నిన్ను విడిపించి తర్వాత గొప్ప చేస్తాడట. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను. ఈనాడు తృప్తి లేని జీవితాలు ఎన్నో ఉన్నాయి. డబ్బు ఉన్నోడికి తృప్తి లేదు, అధికారం ఉన్నోడికి తృప్తి లేదు, ఆస్తులు ఉన్నోడికి, ఇలా సమాధానం లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అందుకోసమే దేవుడు అంటున్నాడు, నేను అతన్ని శ్రమలో నేను తోడుగా ఉంటాను. మన దేవుడు సంతోషం ఉన్నప్పుడు తోడుగా ఉండకుండా పర్వాలేదు, కానీ ఎప్పుడు తోడుగా ఉండాలి? శ్రమల్లో తోడుగా ఉండాలి. శ్రమల్లో తోడుగా ఉండాలి. అందుకోసమే నువ్వు మొరపెడితేనట, నువ్వు ప్రార్థిస్తేనట నీకు తోడుగా ఉంటాడట. శ్రమలలో నేను అతనికి తోడుగా ఉండి ఆ శ్రమ నుండి అతన్ని విడిపించిన తర్వాత గొప్పగా చేస్తాడు. గొప్ప చేసిన తర్వాత ఇంకేముంటుందట? దీర్ఘాయువు నీకు ఇస్తాడట. దీర్ఘాయువు. నా రక్షణ అతనికి, నా రక్షణ ఏంటో ఎలా ఉంటుందో అతనికి నేను చూపించదను. అందుకోసము శ్రమలలో కష్టాలలో మనకు అందరు విడిచిపెట్టిపోతారు. స్నేహితులు దూరం అవుతారు, రక్త సంబంధాలు దూరం అవుతారు, నానే వారందరూ దూరం అయిపోతారు. ఎందుకోసం అంటే వీళ్ళే శ్రమలలో ఇబ్బందుల్లో ఉన్నారు. మనం పోతే మననేమన్నా ఇవ్వమనో మననేమన్నా చేయమని అడుగుతారు. అందుకోసం ఇప్పుడు కాస్త 4 రోజులు వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఉండటమే మంచిది. అదేవిధంగా వాళ్ళు అనుకుంటారట. అందుకోసం ఒక మాట మనం చూసుకున్నట్లయితే ఇది ఆదికాండంలో 39వ అధ్యాయము 2వ వచనంలో
యెహోవా యోసేపునకు తోడై ఉండెను. ఎవరికి ఎవరు తోడుగా ఉన్నారట? యెహోవా యోసేపుకు తోడుగా ఉన్నాడట. ఈయనకేంటి అంటే శ్రమలు వచ్చాయి. 17 సంవత్సరాల బాలుడుగా ఉన్నప్పుడు అసలు చెప్పాలంటే ఇంకా పుట్టిన కొద్ది రోజులకే తల్లి చచ్చిపోయేది. తల్లి ప్రేమ అతనికి తెలియదు. తల్లి ఎలా ఆదరిస్తాదో, తల్లి ఎలా ప్రేమిస్తాదో ఆ ప్రేమ అతనికి తెలియదు. తల్లే చచ్చిపోయిందంటే ఇక అన్నలు ఉన్నారు, 10 మంది అన్నలు. ఆ అన్నలు ఎలాంటి వాళ్ళు అంటే ఇతన్ని చూస్తేనే తల ముటిగా వేసేటట్టు ఉన్నారు. ఎందుకోసం ఇతను చెడ్డవాడు కాదు, మంచోడే. కానీ మంచోడి చెడ్డోడికి నచ్చదు. మంచి వ్యక్తి చెడ్డోడికి నచ్చదు. ఇప్పుడు ఒక పార్టీలు ఉంటాయి, తాగుబోతుల పార్టీలు ఉన్నాయంటే ఆ పార్టీలో జాయిన్ అయినోడికి మళ్ళీ పార్టీలో మంచిగా కలుపుకోవడం. తాగనోడి తీసుకునే పార్టీలో కలుపుకోమంటే అరే మాకు కుదరదంటారు ఇలా. అదేవిధంగా ఈయన మంచోడే, జ్ఞానవంతుడు, భక్తిపరుడు, తండ్రి మాటకు లోబడి ఉండేవాడు. అన్నలేదన్న తప్పు చేస్తే ఆ తప్పుని తీసుకొచ్చి తండ్రితో చెప్పేవాడు. ఇలా చెబుతుంటే అన్నలకు అసూయతో ఏం చేశారంటే ఇతన్ని చంపాలని ప్రయత్నం చేశారు. చిన్నప్పుడే తల్లి లేదు, తర్వాత అన్నలో ప్రేమ దొరుకుతుందని ప్రేమ దొరకలే, అన్నలు గాయపరిచాడు. అలాంటి సమయంలో ఆయనను తండ్రి ఏం చేసిందంటే అన్నలు మందలు కాస్తున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారో చూసి రమ్మని చెప్పి వాళ్ళకు ఆహారము ఒక తూమెడు గోధుమలు ఏంచి నిద్ర పెట్టి తీసుకుపోమన్నాడు. అవి మోసుకొని అన్నలకు ఆకలి అవుతుందని చెప్పి ఇసం తీసుకెళ్తే వాళ్ళు ఏం చేశారంటే అంత దూరంగా ఉండగానే వీళ్ళు ఈరోజు ఎలాగైనా వీళ్ళని చంపాలి, వాళ్ళ ప్రణాళికలు. సొంత అన్నలు, రక్త సంబంధులు, సొంత అన్నలు చంపాలని చూశారు. ఈలోగా ఒకడు ఉండి మరి చంపితే బాగుండదు కానీ వీడిని తీసి ఒక బావి బొందలు వేసేద్దాం, నీళ్ళేని బావిలా. ఈ రాత్రికి ఇది అసలే అరణ్యం, ఈ అరణ్యంలో ఏదో దుష్టమృగం వచ్చి రాత్రి ఇవన్నీ తినేస్తుంది, అయిపోతుంది. ఇంకేంటి మనం చంపనవసరం లేదు, మన చేతులకు మట్టి అంటను అవసరం లేదు అని చెప్పి ఒక గుంటలో పడేశారు. గుంటలో పడేసినప్పుడు ఇంతలో ఒక దేశం నుంచి, ఐగుప్తు దేశం నుంచి వర్తకులు వస్తున్నారు. ఐగుప్తు దేశం నుంచి వర్తకులు వచ్చినప్పుడు అందులో ఒకడు ఏం చేశాడంటే వీని గుంటలో వేస్తే మనకేం ఫాయిదా ఉంటుంది, వీని అమ్ముకుంటే ఇంతో అంత లాభం ఉంటుంది కదా. ఈనాడు ప్రతి మనిషి చూసేది అంటే ఇంతో అంతో లాభం రావాలి, ఇంతో అంత లాభం రావాలి అని చెప్పి అతను ఏం చేశాడు, గుంటల నుంచి తీసేశారు. గుంటల నుంచి తీసేసి ఆ వర్తకులకు 20 వెండి తులాలకు వెండి నాణ్యాలకు అమ్మేశారు. అమ్మేస్తే ఇక్కడి నుంచి కొనుక్కొని పోయినోడు ఏం చేశాడంటే ఇంకా కొంచెం రేట్ ఎక్కువ పెట్టి ఇంకోరికి అమ్మేశాడు. ఆయనకి ఏమి అర్థం కావట్లేదు, అసలు మా అన్నలు నన్ను ఎందుకు కొడతారు, నన్ను ఈ గుట్టలో ఎందుకు వేస్తారు, నన్ను ఇళ్ళకి తీసి వాళ్ళ అల్లకు ఎవరికో అమ్మేసారు, నా పరిస్థితి అంతా ఏంటి అని చెప్పి దుఃఖ ముఖంతో వెళ్ళిపోతున్నాడు. 17 సంవత్సరాల వయసులో అక్కడికి వెళ్ళి ఒకరింట్లో పని మనిషిగా జాయిన్ అయ్యాడు. కానీ అక్కడ ఆయన ఎక్కడికి పోయినా కానీ నమ్మకంతో ఉంటున్నాడు, దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవునికి ప్రార్థిస్తున్నప్పుడు ఏం జరిగిందో చూడండి, 39వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఇంతమంది దూరం అయిపోయారు, తోడెవరున్నారట? యెహోవా తోడుగా ఉన్నారట. కనుక అతడు వర్ధిల్లుతూ వస్తున్నాడట. అక్కడికి పోయి ఇక్కడ సాతాను ఏం చేసిందంటే వీడిని అడ్రస్ లేకుండా చేయాలనుకున్నది. ఎప్పుడైనా భక్తిలో ఉండబడిన వారిని మొదలు భక్తిలో నుంచి వెళ్ళబట్టి భంగపడేలా చేస్తుంది. ఆ భంగపడటానికి ఏం చేస్తుందంటే కొన్ని శ్రమలు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు తెచ్చి ముందు పెడతారు. అలాంటి సమయంలో నువ్వు ఎక్కువ ప్రార్థన చేయలేవు, ఎక్కువ వాక్యం వినలేవు, ఎక్కువ భక్తిలో ఉండలేవు.
అందుకోసం ఇన్ని సమస్యలు తీసుకొచ్చి పెట్టినా కానీ ఈయన మాత్రం ప్రతి నిత్యము దినదినము దేవునితో గడుపుతున్నాడట. దినదినము దేవునితో గడుపుతున్నాడట. అలాంటప్పుడు దేవుడు ఏం చేశాడంటే అతనికి తోడుగా ఉన్నాడట. కన్నతండ్రి తోడుగా లేదు, తండ్రి తోడుగా లేడు, అన్నలు తోడుగా లేరు. ఇప్పుడు అమ్ముకున్నటువంటి దేశం ఎలాంటిదో తెలుసా? ఐగుప్తు దేశం. అక్కడి భాష వేరు. ఈయన భాష ఆయనకి తెలియదు, ఆయన భాష ఈయనకి తెలియదు. అలాంటప్పుడు ఎంత బాధాకరంగా ఉంటుందో చూడండి. అలాంటి దేశానికి అమ్మబడితే అక్కడ యెహోవా అతనికి తోడుగా ఉండి ఇతను చేయనిదంతా వర్ధిల్లుతూ వస్తుందట. ఆ కొనుక్కున్నటువంటి యజమాని ఏం చేశాడో ఇది గమనించాడట. అయ్యో బాబాయ్, వీడు సామాన్యుడు కాడు, చూస్తే పిల్లోడే కానీ దీనికి ఏదో దైవశక్తి తోడుగా ఉన్నది. వాడు ఏ పని తలపెట్టినా అది ఆగిపోవట్లేదు, సాగిపోతుంది. ఆగిపోవట్లే, సాగిపోవడే. అందుకోసం ఆ యజమాని ఏం చేసాడో తెలుసా? ఒరే, నా ఇంటికి నువ్వే అధికారి అన్నాడట. జీతగాడిగా అమ్ముడు పోయాడు ఆ ఇంటికి. జీతగాడిగా పోయాడు, పనివాడిగా పోయాడు, పాలేరుగా పోయాడు. కానీ ఆ ఇంటికి అధికారిగా అయిపోయాడు. ఇది చూసి సాతాను కట్ట ఓర్వలేకపోతుందట. అరే, వీడిని అడ్రస్ లేకుండా పోవాలని వీని అన్నలను ప్రేరేపించి వీడిని చంపాలని చూస్తే, చంపాలనుకున్నప్పుడు ఐగుప్తుకి పంపాలని దేవుడు పంపించాడు. వీడొక అడ్రస్ లేకుండా పోవాలని వీడు అనుకుంటే ఆ ఇంటికే అధికారిగా అయిపోయాడు. ఆ ఇంటికే అధికారిగా అయిపోయాడని చెప్పి ఇప్పుడు ఏం చేసిందంటే అతన్ని చెయ్యని తప్పుకు నిందే ఒకటి తన మీద పెట్టేసేది. చూడండి కింది మాట అక్కడ. తన యజమానుడగు ఐగుప్తు ఇంట్లో ఉండేను, యెహోవా అతనికి తోడై ఉండేనని, అతడు చేసినదంతయు అతని చేతిలో సఫలం చేస్తున్నాడట. విఫలం చేస్తలేడు పని. ఏ పని మొదలు పెట్టినా సఫలమైపోవడే. అరే ఏంటి అసలు ఇంతకు? నేను ఇన్ని రోజుల నుంచి ఎన్నో చేయాలనుకున్నా, నేను ఏ పని మొదలు పెట్టినా విఫలమైపోయింది. కానీ ఇతడు నా ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత ప్రతి పని సఫలమైపోతుంది అని చెప్పి ఇతనికి దైవ శక్తి తోడుగా ఉన్నదని గమనించాడట. గమనించి ఏమన్నాడో తెలుసా? ఏ చెబుతూనే, అయ్యా నేను ఏళ్ళకి అన్నం తింటా, పండుకుంటా, ఈ రెండే పండున్నాయి. ఇక నా ఇంట్లో ఏమున్నదో నా ఇంటికి అధికారిగా నువ్వే ఉండి అన్ని నువ్వే చూసుకో. సమస్తాన్ని తీసుకొచ్చి ఒక అధికారిగా కూర్చోబెట్టిందట. అధికారిగా కూర్చోబెట్టి అప్పుడు అపవాదం ఏమంటుందో తెలుసా? దీన్ని అడ్రస్ లేకుండా చేయాలన్నది నా ప్రణాళిక కదా. నేను అడ్రస్ లేకుండా చేయాలంటే ఈ ఇంటికి అధికారిగా అయిపోయాడు. ఇప్పుడు ఈ అధికారి ఎలా కొట్టాలంటే ఏదో ఒక ప్లాన్ నేను చేయాలి అని చెప్పి ఆ అధికారి భార్యను ఉషగొలిపిండాడు అతని మీదకి. ఉషగొలిపి ఆ భార్య ఈయనంట పడుతుందట రోజు. ఏసేమో దేవుని వెంట పడతాడు, ఆమె ఈయనంట పడతాడు. చూడండి దినదినం ఎక్కడ అంటే ఆ మాట 7వ వచనం ఒక మాట చూడండి. అటు తర్వాత అతని యజమాని భార్య యేసేపు మీద కన్ను వేసినట్టు చేసిండట. తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక నా యజమానుడు ఇది కరెక్ట్ పని కాదు, నా దేవుడికి విరోధమైన పని. అందుకోసమే జారత్వమునకు దూరంగా పారిపోమన్నాడు. ఈనాడు యవనస్తులు ఇలాంటి ఛాన్స్ దొరికిందంటే అబ్బా ఎంత మంచి ఛాన్స్ అనుకుంటారు. కానీ అదే యవన ప్రాయంలో ఉండబడినటువంటి యేసేపు అతన్ని బలవంతం పెట్టినా కానీ దేవుని వాక్యం అతనికి గుర్తు చేసేసాడో తెలుసా? పారిపోవటానికి ప్రయత్నించాడు. ఆమె వెంటబడుతుంది, ఈయన పారిపోతున్నాడు. అయితే ఒకసారి చదవచ్చును చూడండి. అందులోనే
దినదినము దినదినము ఆమె యేసోపుతో మాట్లాడుచుండెను గాని దినదినము మాట్లాడుతున్నది. ఇప్పుడు ప్రేమించుకునే వాళ్ళట రోజు మాట్లాడుకుంటారట ఫోన్లల్లో. రోజు రోజు రాత్రి 12:30 తెల్లారిపోతురు. ఎప్పుడు తెల్లారుతుందని రాత్రి 1, 2 కూడా. అందుకోసం దినదినము ఏం చేస్తుందట? దినదినము యేసేపుతో మాట్లాడుచుండెను. కానీ అతడు ఆమెతో శయనించుటకైనను నుండుటకైనను ఆమె మాట అసలు లక్ష్య పెడతలేడు. ఒకనాడు ఎవరు లేని సమయంలో ఆయనకి ఏదో పనిముట్టు ఆ ఇంట్లో అవసరం ఉండి వెళ్ళాడట. ఇదే సమయమైన అతన్ని బలవంతం చేయడం మొదలుపెట్టిందట. చేయకాని వెంటనే అక్కడి నుంచి ఏం చేశాడంటే పరిగెత్తి పారిపోయాడట. ఈ పారిపోయే సమయమున తన పై తువ్వాల అతని చేతిలో ఆమె చేతిలో ఉండిపోయిందట. పారిపోయే సమయాన ఆ వస్త్రం ఒకటి ఆమె చేతిలో ఉండిపోయిందట. ఇతడిక పారిపోయాడు. ఈ ప్రమాదకరమైనటువంటి స్థలం నుంచి నేను పారిపోతేనే బాగుంటుందని చెప్పి పారిపోయాడు. పారిపోయేసరికి తన భర్త ఇంటికి వచ్చేసరికి ఆమె ఏం చేసిందో తెలుసా? ఒక ప్రణాళిక పెట్టింది. ఏమయ్యా, నువ్వు తీసుకొచ్చినటువంటి పనివాడు ఏం చేసిండో తెలుసా? ఈరోజు ఎవరు లేని సమయంలో ఇంటికి వచ్చి నన్ను బలవంతం చేసి నన్ను చెరపాలని చూసేశాడు, నన్ను మానభంగం చేయాలని చూశాడు. నేను అరిచి మొరపెట్టుకుంటే లొల్లి చేస్తే పారిపోయాడు. ఈ విషయం చెప్పగానే ఏ భర్త అయినా నమ్మేస్తాడు. వెంటనే నమ్మి యేసేపు ఎక్కడ ఉన్నాడో అని చెప్పి వెలుగులాడికి వచ్చి తీసుకొచ్చి చెరసాలలో పెట్టేశాడు. తీసుకొచ్చి ఎక్కడేశాడు? చెరసాలలో వేశాడు. ప్రభా, కొంతవరకు నాకు నెమ్మది దొరికిందని ఇప్పుడే అనుకున్నా. నా అన్నల చేతిలోంచి తప్పించుకున్నా, మరణం చేతిలోంచి తప్పించుకున్నా. ఇక్కడ నేను ఒక ఇంటికి అధికారిగా అయ్యాననుకున్నా. కానీ ఇప్పుడు ఎక్కడేసాడు? మళ్ళా జైలు వేసాడు. జైలు వేస్తే ఈయన సత్ప్రవర్తన చూసి ఆ జైలు అధికారట, ఈ జైలుకు నువ్వే అధికారిగా ఉన్నారట. ఇతని యొక్క మంచితనం. నువ్వు పని చేసావంటే నేను నమ్మనురా, నీలో ఒక దైవ శక్తి ఉన్నది, నేను నమ్మను. ఈ జైలుకు నువ్వే అధికారిగా ఉండు అని చెప్పి అక్కడ అధికారం ఇచ్చేసాడు. ఆ జైల్లో ఎన్ని రోజులు ఉన్నాడంటే 2 సంవత్సరాలు ఉన్నాడట. 2 ఏళ్ల దానిక ఎవడు వచ్చులు లేదు, ఎవడు బెయిల్ ఇచ్చులు లేదు. ఎలా ఉన్నా వారు కూడా పలకరించేవాడు కూడా లేడు. మన వాళ్ళు జైలు పోయారనుకోండి, ఒకరమ్మట ఒకడు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒక్కసారి పోయి వస్తూనే ఉంటాం, చూసి వస్తూనే ఉంటాం, పలకరిస్తూనే ఉంటాం. కానీ 2 సంవత్సరాలు ప్రభా ఏంటి నాకు ఈ పరిస్థితి అని చెప్పి నేను నీకు మొరపెడుతున్నాను కదా, నీకు మొరపెడితే నాకు ఉత్తరం ఇస్తానన్నావు కదా, నన్ను విడిపిస్తానని కూడా చెప్పావు. ఇప్పుడు నేను ఎక్కడున్నా? చెరసాలలో ఉన్నాను. 2 సంవత్సరాలు అయిపోయింది, నాకు బెయిల్ ఇచ్చే నాదుడు ఎవడు లేడు అని చెప్పి ఆ జైల్లోని మోకరించి ప్రార్థన చేసి మొరపెడుతున్నాడట. మొరపెడుతున్నప్పుడు చూడండి, 41వ అధ్యాయం మొదటి చూడండి, ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో. 2 ఏళ్ళు గడిచిన తర్వాత 2 సంవత్సరాలు అయిపోయిందట జైల్లో. 41వ అధ్యాయం మొదటి నుంచి 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరోకు కల వచ్చేటట్టు చేసిండట దేవుడు. ఆ జైల్లో ఒక 2 ఉన్నారు. ఆ 2 కూడా కళలు వచ్చాయి. అయ్యా, మాకు కళ వచ్చిందంటే వాళ్ళకి చెప్పాడట, మరి బాబు నీకు కళ వస్తే బాగానే ఉంది, కానీ నిన్ను మళ్ళా రాజు పనిలో పెట్టుకుంటాడని ఒకరికి చెప్పాడట. ఇంకొకరితో చెప్పాడట, నువ్వు చేసిన తప్పు నేను ఉరి తీస్తాడు అన్నాడు. అతను చెప్పిన మాట ప్రకారంగా
ఒకరిని తీసుకొచ్చి తన పరిలో పెట్టుకున్నాడు రాజు, ఇంకొకటి మాత్రం ఉరి తీసేశారు. అయితే ఈ పనిలో పెట్టుకున్నంతో చెప్పాడట, నువ్వు రాజు కిందనే మళ్ళీ పని కుదురుతావు కదా, ఒక్కసారి ఏసేపు గురించి ఆలోచించండి, రాజుతో చెప్పు కాదు అప్పుడప్పుడు అని అన్నాడు. వీడు బయటకు వచ్చాక ఆ ముచ్చటే మర్చిపోయాడు. జైలు ఉన్నంత చెప్పు ఏసేపు చెప్తానయ్యా బయటికి పోగానే నా పరిస్థితి ఎలా ఉండబోతుందో నాకు చెప్పావు కదా, నీకు తప్పకుండా రాతో చెప్పి నేను విడిపిస్తానయ్యా అన్నాడు. బయటికి పోయినాక వాడు అడ్రస్ కూడా మర్చిపోయాడు. అప్పుడు 2 సంవత్సరాలు శిక్ష అనుభవించిన తర్వాత దేవుడే ఎంటర్ అయ్యాడట. దేవుడే ఎంటర్ అయ్యి ఎవరికి కళ వచ్చినా పర్వాలేదు కానీ ఎవడు విడిపిస్తాడో వాడికి కళ వచ్చేటట్టు చేస్తా అని చెప్పి పరో కళ వచ్చేటట్టు చేసిండట. ఆ కళ ఎవడు చెప్పలేకపోతున్నాడట. అరే ఈ కళ ఎవడు చెప్తలేడేంద్రా, మన రాజ్యంలో శకునగాళ్ళు ఉన్నారు, మాంత్రికులు ఉన్నారు, ఎంతో మంది విద్యాపరులు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు, ఎవడు దీనికి సమాధానం చెప్తలేడేంద్రా అంటే అప్పుడు ఈ పని మనిషి కాలికి వచ్చిందట. వరవరు నా కళకు ఎవరు సమాధానం చెప్పారు? ఏసేపు చెప్పాడు. అయ్యా మన జైల్లో ఉండబడిన ఏసేపు ఉన్నాడా, ఈ కళకు కరెక్ట్ సమాధానం చెప్తాడు అని అప్పుడు చెప్పిండట. చెప్పగానే వెంటనే ఇన్ని రోజులు చెప్పలేదు ఏంద్రా అంటే అయ్యానే మర్చిపోయినా అన్నాడట. అప్పుడు జైల్లో ఉండబడినటువంటి ఏసేపు విడుదల వచ్చేసిందట. నిన్నేమన్నాడు, నేను చెరలో నుండి నిన్ను విడిపిస్తాను, నువ్వు నాకు మొరపెడితే నీకు ఉత్తరం ఇస్తాను, చెరలో నుండి నిన్ను విడిపిస్తాను, విడిపించినాక నిన్ను ఏం చేస్తాను, గొప్ప చేస్తాను. చెరలో నుండి విడిపించినాక నిన్ను గొప్ప చేస్తాను. 13 సంవత్సరాలు తన శ్రమలు కాకుండా శ్రమలు 17వ ఏట మొదలైనవి 30వ ఏట ముగించింది. 30వ ఏటకి ఎలా ఉన్నాడో తెలుసా, యువరాజులా మారిపోయాడు. చూడండి అక్కడ చూసినట్లయితే 40వ అధ్యాయము 14వ వచనం చూడండి. 41:14 41వ అధ్యాయము 14వ వచనం. ఫరో యేసేపును పిలువనంపును కాబట్టి చెరసాలలో నుండి అతని తొందరగా తీసుకున్నాడు. అతడు 2 ఏళ్ల నుంచి గడ్డం పెరిగి ఒక పిచ్చోళ్ళు లెక్క ఉండిపోయాడు. గడ్డం గీయించి మంచి బట్టలు కట్టించి ఫరో యొద్దకు తీసుకొచ్చి నిలబెట్టాడు. ఫరో యేసేపుతో నేను ఒక కల కన్నాను, దాని భావం తెలుపగలిగిన వాడు నా రాజ్యంలో లేడు. ఈ కళను విన్న ఎడల నువ్వు చెప్తావని నిన్ను గురించి నేను విన్నాను. అతనితో చెప్పినందుకు యేసేపు నా వల్ల కాదని అన్నాడట. నా వల్ల కాదు కానీ నేను నమ్ముకున్న దేవుని వల్ల అవుతుంది. జైలు నుంచి బయటికి తీసుకొస్తే తీరా వచ్చినాక నా వల్ల కాదంటారా వేంద్ర అన్నారట. అయ్యా నా వల్ల కాదు కానీ నేను నమ్ముకున్న నా దేవుని వల్ల మాత్రం అవుతుంది అనేసరికి అప్పుడు రాజు కొంత మనశ్శాంతి ఇచ్చేసిందట. అప్పుడు చెప్పాడట, రాజా నీకు వచ్చిన కళ ఇది. ఆ కళ కూడా ఆయన చెప్పకముందే ఈయనే చెప్తున్నట్ట, నీకు వచ్చిన కళ ఇది, దాని భావం కూడా ఇది. 7 సంవత్సరములు నీ యొక్క రాజ్యంలో విస్తారమైన పంటలు పడతాయి. మరో 7 సంవత్సరాలు ఒక్క పంట అయినా పండకుండా 7 సంవత్సరాలు కరువు వచ్చేస్తుంది అనగానే అప్పుడు అన్నాడట, ఇక నా రాజ్యంలో నువ్వే ధనాగార శాఖ మంత్రివి అయి ఉండాలి. నువ్వే ధనాగార శాఖ మంత్రివి, నీ రాజును నువ్వు మంత్రివి. ఇప్పుడు నాతో పాటు నువ్వు కూడా రథం మీద కూర్చోవాలి అని చెప్పి ఇక్కడ 41 అధ్యాయం చూడండి. 41 వచనంలో 41 అధ్యాయం 41 వచనం. మరియు ఫరో చూడుము ఐగుప్తు దేశమంతటి
అంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను. నిన్ను నియమించి ఉన్నాను. యేసప్పుతో చెప్పాను. ఎక్కడనాట ఒక దాసుడిగా పోయాడు, ఒక పనికిరాని వాడిగా పోయాడు, ఒక అనామకుడిగా పోయాడు, ఒక పనివాడిగా పోయాడు, ఆ దేశానికి ఒక అధికారిగా అయిపోయాడు. అంతకు ముందు పోతిఫర్ ఇంట్లే పని మనిషిగా ఉంటే ఆ ఇంటికి అధికారి అయిపోయాడు. తర్వాత జైలుకు పోతే ఆ జైలుకి అధికారి అయ్యాడు. ఇప్పుడు ఐగుప్తు దేశానికే అధికారి అయిపోతూ అన్నాడు. అధికారి అయిపోతూ చూడండి. మరియు ఫరో తన చేతికున్న ఫరో రాజు ఏం చేశాడు తెలియదు, తన చేతికున్న ఉంగరం తీసి యోసేపుకు తొడిగాడట. సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసు వేసి ఈ ఒక రథం మీద రాజు కూర్చుంటే రెండో రథం మీద ఎక్కించాను. దేవుడు ఏమన్నాడు, నువ్వు నాకు శ్రమలలో మొరబెడితే నీకు ఉత్తరం ఇస్తాను, తర్వాత ఏం చేస్తాను, శ్రమల నుండి విడిపిస్తాను, తర్వాత నిన్ను గొప్ప చేస్తాను, తర్వాత నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా చేస్తాను, తర్వాత నీకు తృప్తిని ఇస్తాను. ఇంతకంటే గొప్ప భాగ్యం ఏం కావాలి చెప్పండి? శ్రమలలో ఉన్నప్పుడు అందరూ విడిచిపెట్టే పర్వాలేదు, కానీ దేవుడు నీకు తోడుగా ఉండాలి. దేవుడు నీకు తోడుగా ఉండాలంటే నీ హృదయం బాగుండాలి. పైకి చూడాలి, ఆ పై అలంకారణ బాగుంటే కుదరదు. మంచి పట్టు చీర 10,000 రూపాయల చీర కట్టుకొని చర్చికి వచ్చినప్పుడు శాంతక్క, బయటికి పోగలి శాంతక్క, చర్చికి వచ్చినప్పుడు శాంతంగా మరియమ్మ తల్లికే అక్కో చెల్లెలా ఉన్నట్టుగా, అమ్మ ఏమంతా శాంతంగా ఇంకెవరు లేనట్టు, ఏమంత భక్తిగా ఇంకెవరు లేనట్టు అని చెప్పి చర్చికి వచ్చినప్పుడు శాంతక్క లెక్క ఉండి బయటికి పోగిన శాంతక్క లెక్క మారిపోతే అది నీ హృదయాన్ని పరిశీలిస్తాడు. అందుకోసమే అలా ఉంటే దేవుడట విడిచిపెడతానన్నాడు ఆ వ్యక్తిని. ఒక వ్యక్తికి మొదగా తోడుగా ఉన్నాడు. ఆ వ్యక్తి ఎలాంటి వాడు అంటే గాడిదలను కాసుకునే వ్యక్తి. అయితే ఆ వ్యక్తి గాడిదలను కాసుకునే వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే ఆయన తీసుకొచ్చి రాజుగా చేశారట. చూడండి, మొదటి సమయాలు 18వ అధ్యాయం, మొదటి సమయాల గ్రంథము 18వ అధ్యాయం 12వ వచనం. యెహోవా సౌలును విడిచిపెట్టాడట. దావీదునకు తోడే ఉండుట చూచి సౌలు దావీదునకు భయపడాను. దేవుడు నీకు తోడుంటేనట బయటోడు భయం పుడుతుందట. వారిన్నుల బయటోని వెన్నుల భయం పుడుతుందట. దేవుడు నీకు తోడుగా ఉంటే గాడిదల కాసుకునే సౌలును తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడంటే ఇజ్రాయేల్ ప్రజలకు రాజుగా నిలబెడితే దేవుని మాట చక్కగా వెళ్ళలేదు. దేవుడు ఒకటి చేయండి, తన సొంత నిర్ణయం చేశాడు. సొంత నిర్ణయం ఎప్పుడైతే చేశాడో, సొంత ఆలోచనలు ఎప్పుడైతే చేశాడో, దేవుడు తనను విడిచిపెట్టి ఎవరికి తోడై ఉన్నాడట? సౌలును విడిచిపెట్టిండు, దావీదుకు తోడుగా ఉన్నాడు. కాబట్టి సౌలు అతన్ని ఇక్కడ సహస్రాధిపతిగా చేసాడు. ఎందుకోసం అంటే యుద్ధంలో కమాండర్ నువ్వే మొదగాలు ఉండాలి. ఇప్పుడు కమాండర్ మొదగాలు ఉంటే ఎవడన్నా వస్తే వేస్తే మొదగాలు వీడైపోతాడు అని వాడు చూసాడు. పెద్ద పదవి ఇచ్చిండని ఈయన అనుకున్నాడు. కానీ అతని ఉద్దేశం ఏమున్నదంటే ఎవడన్నా శత్రు దేశపోడు మొదగాలు వచ్చిండంటే ఫస్ట్ మొదగాలు ఉన్నాడు వేసేస్తాడు. ఫస్ట్ వీడు పోతే నాకు పీడ పోద్ది అనుకున్నాడు. కానీ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి అతని ఎదురుగా నిలిచిన వారు అంతమైపోయారు, కానీ ఈయన మాత్రం నిలిచి ఉన్నాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు, దావీదుకు తోడుగా ఉన్నాడు.
అంతకుముందు సౌలుకు తోడుగా ఉన్నాడు. సౌలు ప్రవర్తన బాగలేకపోవటం వల్ల సౌలును విడిచిపెట్టి దావీదుకు తోడుగా ఉన్నాడు. కాబట్టి నువ్వు నీ హృదయం బాగున్నదనుకో, నువ్వు ఎప్పుడు ఇక్కడున్న శాంతక్క లెక్కనే ఇంటికాడున్న శాంతక్క లెక్కనే ఉన్నావు అనుకో, దేవుడు ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు. ఒక భర్త తాగుబోతాట, తాగుపోతుంటే ఆయన వచ్చుకుంటేనే తలుపు తీసున్నది తెలియదు, తలుపు వేసి ఉన్నది తెలియదు. అక్కడి నుంచే మొదలు పెడతాడు ఆ శ్లోకాలు, అక్కడి నుంచే అవి మొదలు పెట్టుకుంటూ వస్తాడు. ఏం శ్లోకాలు అంటే మంచి మంచి శ్లోకాలు ఉంటాయి. తలుపు తీసున్నా కానీ తీయలేదేందే ఇంకా అని చెప్పి ఏదో ఒక మాట అంటూనే ఉంటాడు. ఆయన పోరాట ఏగలేకపోయి ఆయన తాగొచ్చి ఒకటంటే నాట ఈమె 4 అనేదట. అర్ధరాత్రి 10 దాకా 11 దాకా 12 దాకా రోజులు వెళ్ళేదట ఆ ఇంట్లో. బయటికి చూస్తే దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబం, బయటికి చూస్తే దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబం, ఇంట్లో మాత్రం నెమ్మది లేని కుటుంబం. అప్పుడు ఆమె ఏం చేసిందంటే అయ్యగారి దగ్గరికి పోయి, అయ్యా మా ఆయన ఇట్లా చేస్తాడు, రోజు తాగొస్తాడు, కొడతాడు, తిడతాడు, సంగతి ఇట్లా కొద్దిగా ఆయన తాగకుండా ఉండేటట్టు మారేటట్టు కొద్దిగా ప్రార్థన చేయవా అన్నాడు. ఈమె విషయం చూస్తే ఈమె చర్చికి వచ్చినప్పుడే శాంతక్క లెక్క ఉంటుందని గమనించాడు పాస్టర్. గమనించి అమ్మ బయట వేరే ఉంటట్టుంది, కాంతక్క లెక్కనే, మన సూర్యకాంతానికి అక్క లెక్కనే ఉంటట్టుంది అని చెప్పి ఈయన ఏం చేసిండంటే, అమ్మ నీళ్ళు తెచ్చుకున్నావా, నీళ్ళకు ప్రార్థన చేస్తాను అన్నాడు. తెచ్చుకున్నాయి అన్నాడు. ఆ నీళ్ళ బాటిల్ ప్రార్థన చేసిందట. ప్రార్థన చేసి ఆమె చేతిలో పెట్టిందట. అమ్మ ఈ ఇంటికి పోయినాక నీ భర్త వచ్చి ఎప్పుడైతే తలుపు కొడతాడో అప్పుడు నోట్లో పోసుకో ఈ నీళ్ళు, అప్పుడు నోట్లో పోసుకొని ఆయన పండుకున్నాక మీకు ఎప్పుడు మింగాల వరి 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 ఒక్కడు ఎంతసేపు పడతాడు చెప్పండి. ఒకటికి 4 గంటలు పెద్ద భూకంపాలు అయితే వరి 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 వరిగా పంచుకొని అన్నాక అప్పుడు గుట్టుకొని మింగేదాడు. ఆయన నుంచి ఇచ్చే ప్రశాంతంగా ఉందట. ఆయన నుంచి ఎట్లుంది, ప్రశాంతంగా ఉందట. ఇల్లు ప్రశాంతంగా ఉందట. ఇంటర్లు లేదండి, ఇంటి పక్క వాళ్ళు కూడా అబ్బా ఇల్లు అంటే దైవభక్తిగా ఉన్నాం, ఇల్లు ఇట్లుండాలమ్మా అనుకున్నారట. అయితే ఇక బాట్ అయిపోయేంత వరకు మళ్ళా వారం దానికి అదే పని చేసిందట. ఆయన ఉన్నావా అంటే ఎక్కడైనా నోట్లో నీళ్ళు పోసుకొని కథం బెడం తీసేసి సబ్దాక అన్నం పెట్టేది సబ్దాక పడుకునేది. ఇక వరి వాడు తినేది బయట పడేది. ఇలా అయిపోయేసరికి ఆమెకి అనిపిస్తాడు, అయ్యగారు భలే ప్రార్థన చేస్తూ ఈ వారం అద్భుతమైన కార్యం జరిగింది కాబట్టి వచ్చే వారం 2 బాటిల్ నీళ్ళు తీసుకుపోతారని 2 బాటిల్ తీసుకుపోయి అయ్యారు మీరు చేసిన ప్రార్థన ఫలించిందయ్యా, ఏమైందమ్మా అంటే ఏం లేదయ్యా వారం రోజులు మా ఇంట్లో ప్రశాంతంగా ఉన్నదయ్యా అని. నువ్వు చెప్పినట్టే చేశాను. ఆయన వస్తుండగానే నోట్లో నీళ్ళు పోసుకొని కాముకున్నాయి. ఇక నీళ్ళున్నాక మాట్లాడడానికి అవకాశం ఉండదు కదా. నీళ్ళున్నాక ఇక మాట్లాడడానికి అవకాశం ఉండదు. మరి ఎప్పుడు మింగ అన్నాడు, ఆయన పడుకున్నాక ఆ నీళ్ళు మింగ అన్నాడు. 2 బాటిల్ ప్రార్థన చేసి ఇచ్చిండట. 2 బాటిల్ ప్రార్థన చేసి ఇచ్చిన తర్వాత 2 వారాలు మళ్ళా లేకుండా ఉన్నదట. అప్పుడు ఈ తాగుబోతూ ఈయన ఏం చేసిండట అంటే, అమ్మ భలే ప్రార్థన జరుగుతుంది, నా భార్య మంచి ప్రార్థన చేస్తుంది, ఇంట్లో ప్రశాంతంగా ఉన్నది, నేను ఈ తాగడో దేవునితో నేను కూడా నీతో పాటు తెచ్చుకొస్తావా అన్నాడు. అంటే దేవుని యొక్క వాక్యము ఒక వ్యక్తి మీదకి ప్రభావితమై వెళ్ళాలంటే నీలో ఉన్న శక్తి ఆ వ్యక్తి మీదకి వెళ్ళాలి. నీలో ఉన్న శక్తి ఆ మనిషి మీదకి వెళ్ళిపోవాలి. అందుకోసం దేవుడు నీకు తోడుగా ఉంటే ఏమైందట, సౌలు అది దావీదును చూసి సౌలు భయపడతాడట. సౌలు రాజుగా ఉన్నాడు, దావీదు సేనాధిపతిగా ఉన్నాడు. సేనాధిపతిని చూసి భయపడుతున్నాడు. అంటే దేవుడు నీకు తోడుగా ఉంటే అలాంటి భక్తి అలాంటి వేరే వ్యక్తికి వెన్నులో వణుకు పుట్టిస్తాడు. కాబట్టి ఇంకొక మాట చెప్పి ఊహించుకున్నాం.
ఒక బట్టలు ఉతికే సాగలమాట, మంచి ప్రార్థన పరురాలు. ఆమె ఇల్లుకి ఏం చేస్తుంది, మురికి గుడ్డలన్నీ తెచ్చి ఉతికి శుభ్రం చేసి వాళ్ళకి ఇచ్చేస్తుంది. ఆమె కనిపించిందట, ఈ బట్టలకు పట్టిన మురికిని నేను తీయగా మనిషి హృదయంలో ఉండబడినటువంటి మురికిని నేను ఎందుకు తీయలేను, నాకు ఆ శక్తి ఇస్తావా ఎవరు ప్రార్థన చేసిందట దేవుని దగ్గర. బట్టలకు ఎలాంటి కాయ కట్టకపోయినటువంటి బట్టలను కూడా నేను సర్పో సోడా వేసి మృతి నెల మసాలా పెట్టి దాన్ని శుభ్రంగా చేసి వాళ్ళకి ఇస్తున్నాను కదా. మరి మానవ హృదయంలో ఈనాడు పేరుకపోయినటువంటి మురికి ఇంతంత కాదు, కుళ్ళు, కుతంత్రాలు, పగలు, ప్రతీకారాలు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. కాబట్టి వాళ్ళ మానవ హృదయాలలో ఉండబడిన మురికిని తీసేయటానికి నాకు ఒక శక్తిని ప్రసాదించవా ప్రభా అని ప్రతినిత్యం ప్రార్థన చేసేదట. ఈ ప్రార్థన చేస్తుండగా దేవుడు కూడా ఆమె భక్తిని చూసి ఈమె నోటి గుండా ఏ ప్రార్థన అయితే బయలుదేరుతుందో ఆ ప్రార్థనకు సమాధానం వచ్చేస్తుందట. ఆమె భర్త అంటున్నట, ఏందే ఏ మంత్రం ఎత్తానో వాళ్ళకి రాగానే, ఏదో మంత్రం వేస్తాను, తేలుగుట్టినోడు వస్తాడు, నవ్వుకుంటూ పోతాడు, పాంగరిచినోడు వస్తాడు, వాడు మంచిగానే పోతాడు, రోగం ఉన్నోడు వస్తాడు, వీడు మంచిగానే అవుతాడు, వాళ్ళకి రాగానే ఏదో మంత్రం వేస్తాను. ఆ మంత్రం ఏందో చెప్పవా అని ఈతడు ఒకటే తనుడా. ఓ అయ్యా మంత్రం లేదేం లేదయ్యా, ఇది ప్రార్థన అయ్యా, నువ్వు చేసినా అదే పని అవుతుంది, నేను చేసినా అదే పని ఒక కాదు. కానీ ఏదో మంత్రం వేస్తాను, ఏదో మంత్రం వేస్తాను. వాళ్ళు బాగుపడిపోయినాక ఇవనుతో గిమి తన్నుడాట. ఆ తన్నులు పడుతూ కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నట్టు. అయ్యా ఈ మూర్ఖుడికి నేను ఎలా చెప్పాలి, నీ యొక్క దైవ శక్తి అంటే ఇతడు నమ్మటట్లేదు, నేనేం చేయాలి? ఈమెలో శక్తి పొందుకున్నాక ఈ మాట బాగా పట్టించిపోతే పెద్ద పెద్ద దూరంలో అటువంటి వాళ్ళు కూడా లేచి నిలబడతారట. ఉన్నది శాఖలామే, ఉతికేది బట్టలే. ఒకప్పుడు సాకలావిడమ్మ పేరు ఉండే, సాకలావిడమ్మ అనే ఒక లీడర్ ఉండేదట. ఆ లీడర్ చూస్తే కూడా అలాగే భయపడరాట ఆనాడు. ఇప్పుడు ఈమెను చూస్తే అంతకంటే ఎక్కువ భయపడుతున్నారట, అంతకంటే ఎక్కువ భయపడుతున్నారట. ఏ బాజారుకు ఏ బయటికి వెళ్ళినా కానీ అక్కడ అంటున్నారట, అమ్మో ఈమె మామూలు వ్యక్తి కాదు, ఈమె ఒక శక్తి. కాబట్టి ఈ శక్తి ముందు ఏ శక్తి నిలవదు, ఈ శక్తి ముందు ఏ శక్తి నిలవదు అని చెప్పి